ఈరోజు వీడియోలో డిఫరెంట్ టైప్స్ ఆఫ్ క్యాలిక్యులేటర్స్ని ఎలా ఉపయోగించాలి, అలాగే మనకు కావాల్సిన నెంబరు డిస్ప్లే మీద కనిపించాలి అంటే ఏ బటన్ని ఎన్నిసార్లు ప్రెస్ చేయాలి, ఇలాంటి యాక్టివిటీస్ ద్వారా చాలా ఇంట్రెస్టింగ్గా ఉండబోతుంది. లార్జ్ నంబర్స్ అరౌండ్ అస్ ఈ చాప్టర్లో ఫిగర్ ఇట్ అవుట్ 1.2లో ప్రాబ్లమ్స్ని సాల్వ్ చేయబోతున్నాం. గెట్ రెడీ. ఇక్కడ మనకి ద టెడియస్ టెన్స్ అనే ఒక స్పెషల్ క్యాలిక్యులేటర్ ఇచ్చాడు. ఇట్ హ్యాస్ ఓన్లీ ఏ 10 బటన్, అంటే దీనిలో ఒక 10 బటన్ మాత్రమే ఉంది. మనకిచ్చిన నంబర్ 500. హౌ మెనీ టైమ్స్ షుడ్ ద 10 బటన్ బి ప్రెస్డ్ టు షో 500 ఆన్ ద డిస్ప్లే? అంటే 10 బటన్ని 10 ప్లస్ 10 ప్లస్ 10 ప్లస్ అట్లా ఎన్నిసార్లు ప్రెస్ చేస్తే మనకి క్యాలిక్యులేటర్ డిస్ప్లేలో 500 కనిపిస్తుంది అని అడుగుతున్నాడు. సో ఇప్పుడు మనం ఇచ్చిన నెంబర్ ఎంత? 500. సో 500 మరి 10 బటన్ ఎన్ని సార్లు ప్రెస్ చేయాలంటే 10తో డివిజన్ చేయొచ్చు, లేదా జీరోస్ ఉన్నాయి కాబట్టి 500 మనం ఈజీగా ఇలా రాద్దాం. సో 50 ఇంటూ 10. సో 500 కదా, అంటే అర్థం 10 ప్లస్ 10 ప్లస్ 10 అలా మనం 10 బటన్ మనం ఎన్నిసార్లు ప్రెస్ చేసాం? 50 టైమ్స్ ప్రెస్ చేసాం. అప్పుడు డిస్ప్లేలో మనకి ఎంత కనిపిస్తుంది? 500 కనిపిస్తుంది. కాబట్టి 500 కనిపించాలంటే మనం ఎన్నిసార్లు ప్రెస్ చేయాలి? 50 టైమ్స్. ఫర్ ఎగ్జాంపుల్ మనం ఎవరికైనా 500 ఇవ్వాలి. మన దగ్గర అన్ని 10 నోట్సే ఉన్నాయి. అంటే అలాంటి 10 నోట్స్ మనం ఇవ్వాలి. ఎన్ని ఇవ్వాలి? 50 ఇస్తే వాళ్ళకి మనం 500 కంప్లీట్గా ఇవ్వగలుగుతాం. ఇప్పుడు దీనికి సింపుల్ టెక్నిక్ ఏంటనమాట, ఇక్కడ ఇచ్చినటువంటి నెంబర్లో చివర్లో జీరోని తగ్గిస్తే ఎన్ని టైమ్స్ మనకి ఈజీగా తెలుస్తుంది. ఇక్కడ మనకి ఇచ్చిన నెంబర్ ఎంత? 780. అందులో లాస్ట్ ఉన్న జీరోని తీసేస్తే ఎంత ఉంది? 78. అంటే 780 అనేది డిస్ప్లేలో కనిపించాలి అంటే మనం 10 బటన్ 10 ప్లస్ 10 ప్లస్ అలా ఎన్నిసార్లు ప్రెస్ చేయాలి? 78 టైమ్స్ ప్రెస్ చేయాలి. అంటే 780 మనం ఎలా రాసాం అనమాట? 78 ఇంటూ 10. అంటే ఈ 10 బటన్ మనం ఎన్నిసార్లు ప్రెస్ చేసాం? 78 టైమ్స్. ఇదే ప్రాసెస్ని ఈ వరకు చేసుకుని వెళ్ళిపోవచ్చు. ఎఫ్లో డిస్ప్లేలో కనబడాల్సినటువంటి నంబర్ ఇవ్వలేదు, కానీ 10 బటన్ని ఎన్నిసార్లు ప్రెస్ చేయాలో చెప్పాడు. 435 టైమ్స్ ప్రెస్ చేయాలట. అంటే 435 ఇంటూ 10 అంటే డిస్ప్లేలో కనిపించే నెంబర్ ఎంత అవుతుంది? 4350. సో ఇప్పుడు మనకి 10 బటన్ మాత్రమే ఉన్న క్యాలిక్యులేటర్ ఇచ్చాడు కాబట్టి ఈ ప్రాసెస్ చేసాం. సపోజ్ మనకి 100 బటన్ ఉన్న క్యాలిక్యులేటర్ ఇచ్చాడు అనుకుందాం. కొన్ని నంబర్స్ని డిస్ప్లేలో కనబడేలా చేయాలంటే 100 బటన్ ఎన్నిసార్లు ప్రెస్ చేయాలంటే 100లో ఒకటి పక్కన 2 జీరోస్ ఉన్నాయి కాబట్టి ఇచ్చిన నెంబర్లో 2 జీరోస్ని తీసేస్తే ఇంకెంత ఉంటుందో అన్ని టైమ్స్ ప్రెస్ చేయాల్సి ఉంటుంది 100 బటన్. అలాగే 1000 బటన్ మాత్రమే ఉన్నటువంటి క్యాలిక్యులేటర్ ఇస్తే సో 1000లో ఒకటి పక్కన 3 జీరోస్ ఉన్నాయి కాబట్టి ఇచ్చిన నెంబర్లో లాస్ట్ 3 జీరోస్ని తీసేస్తే మిగతాది ఎంత ఉంటుందో అన్ని టైమ్స్ 1000 బటన్ని క్లిక్ చేయాల్సి ఉంటుంది. ఇక్కడ మనకి ద హ్యాండీ హండ్రెడ్స్ అనే ఒక స్పెషల్ క్యాలిక్యులేటర్ ఇచ్చాడు. ఇందులో 100 బటన్ మాత్రమే ఉంటుంది. ఇప్పుడు మనకి డిస్ప్లేలో ఎంత కనిపించాలట? 400. అంటే మనకి ఇచ్చినటువంటి నెంబర్ ఎంత అన్నమాట? 400. మనకిచ్చిన బటన్ ఏముంది? 100 బటన్నే ప్రెస్ చేయాలి, అదొకటే ఉంది కాబట్టి 2 జీరోస్ని తీసేయండి. అంటే ఇచ్చిన నెంబర్లో 2 జీరోస్, చివరి 2 జీరోస్ తీసేస్తే ఇంకెంత ఉంది? 4. అంటే 400 డిస్ప్లేలో కనిపించాలంటే 100 బటన్ మనం 4 టైమ్స్ ప్రెస్ చేయాల్సి ఉంటుంది. అలాగే 3700. ఇక్కడ 2 జీరోస్ని తీసేస్తే ఎంత వస్తుంది అనమాట? 37 టైమ్స్. అంటే డిస్ప్లేలో మనకి ఈ నెంబర్ కనిపించాలంటే 100 బటన్ని మనం 37 టైమ్స్ ప్రెస్ చేయాల్సి ఉంటుంది. ఇలాగే మిగతా అన్నిటినీ మనం ఫిల్ చేయొచ్చు. మనకి
582 టైమ్స్ అని ఇచ్చాడు. మనం 100 బటన్స్ని ప్రెస్ చేస్తున్నాం కాబట్టి 582 ఇంటూ 100 అంటే డిస్ప్లే మీద నంబర్ ఎంత అవుతుంది అనమాట, 58,200 అవుతుంది. ఇప్పుడు హౌ మెనీ హండ్రెడ్స్ ఆర్ రిక్వైర్డ్ టు మేక్ 10,000 అంటే 10,000 తయారు చేయాలంటే ఎన్ని హండ్రెడ్స్ యాడ్ చేస్తే 10,000 వస్తుంది. సో దీన్ని మనం ఎలా అర్థం చేసుకోవచ్చు, డిస్ప్లే మీద మనకి 10,000 రావాలి. మనం ఏ బటన్ ప్రెస్ చేయాలి, 100 బటన్ ప్రెస్ చేయాలి. ఇప్పుడు ఇందులోంచి 2 జీరోస్ని డిలీట్ చేసేయండి, ఎంత 100 అంటే 100 బటన్ మనం 100 టైమ్స్ ప్రెస్ చేస్తే 10,000 వస్తుంది. ఇక్కడ అంతే, హౌ మెనీ హండ్రెడ్స్ ఆర్ రిక్వైర్డ్ టు మేక్ 1 lakh. ఇప్పుడు దీన్ని మనం ఎలా అర్థం చేసుకుందాం, డిస్ప్లేలో 1 lakh మనం కనిపించాలి. సో మనం ఏ బటన్ ప్రెస్ చేయాలి, 100 బటన్ ప్రెస్ చేయాలి. అంటే ఇక్కడ ఎన్ని టైమ్స్ తీసుకోవాలి ఎలా తెలుస్తుంది, సో 2 జీరోస్ తీసేయండి అంటే 1000 ఉంటుంది. అంటే ఇక్కడ మనం 1000 టైమ్స్ ప్రెస్ చేస్తే మనకి 1 lakh అనేది వస్తుంది. ఇక కేలో ఆ స్టేట్మెంట్ ట్రూ అని అడిగాడు. సో ద స్టేట్మెంట్ ఈజ్ నాట్ ట్రూ. ఎందువల్ల, ఇక్కడ మనకి థాట్ఫుల్ థౌజండ్స్ అని ఒక డిఫరెంట్ క్యాలిక్యులేటర్ ఇచ్చాడు. దానిలో ఒక 1000 బటన్ మాత్రమే ఉంటుంది. ఇప్పుడు డిస్ప్లేలో 10,000 కనిపించాలంటే మనం ఎనీ టైమ్స్ 1000 బటన్ ప్రెస్ చేయాలి. ఇది మన క్వశ్చన్. ఇప్పుడు మనకి ఇచ్చిన నెంబరు సో 10,000. సో 1000 బటన్ కాబట్టి 3 జీరోస్ని డిలీట్ చేసేస్తే ఇంకెంత ఉంటుంది, 10 ఉంటుంది. అంటే మనం 10,000 డిస్ప్లేలో కనిపించాలంటే 1000 బటన్ మనం ఎన్ని టైమ్స్ ప్రెస్ చేయాలి, 10 టైమ్స్ ప్రెస్ చేయాలి. సో ఇదే విధంగా మిగతా వాటన్నిటి మనం ఫిల్ చేయొచ్చు. ఇప్పుడు మనం సిస్టమాటిక్ సిప్పి అనే ఒక క్రియేటివ్ క్యాలిక్యులేటర్ గురించి తెలుసుకుందాం. సో దీనిలో 1 బటన్ ఉంటుంది, 10 బటన్, 100 బటన్, 1000 బటన్, 10,000 బటన్, 1 lakh బటన్, అలాగే 10 lakh బటన్ కూడా ఉంటుంది. సో ఈ బటన్స్ అన్నిటిని ఉపయోగించి సో మనం ఒక నెంబర్ని డిఫరెంట్ పాసిబుల్ వేస్లో మనం బటన్స్ని క్లిక్ చేయడం ద్వారా ఒక ఎక్స్ప్రెషన్స్ని తయారు చేయొచ్చు. ఆ నెంబర్స్ని మనం డిస్ప్లేలో చూడవచ్చు. ఇందులో ఇచ్చినటువంటి ప్రాబ్లమ్ని డైరెక్ట్గా ఆన్సర్ ఇచ్చేస్తున్నాను. వీటిని ఆన్సర్ ఏ విధంగా చేయాలి అని డీటెయిల్ ఇన్ఫర్మేషన్ మనం ఫిగర్ ఇట్ అవుట్ 1.2లో ప్రాబ్లమ్స్ చేసేటప్పుడు డిస్కస్ చేద్దాం. For each number given below, write expressions for at least 2 different ways to obtain the number through button clicks. Think like Chitti and be creative. ఇక్కడ మనకి క్రియేటివ్ క్యాలిక్యులేటర్లో 1 బటన్ ఉంటుంది, 10 బటన్ ఉంటుంది, 100 బటన్ ఉంటుంది, 1000 బటన్ ఉంటుంది, 10,000 బటన్ ఉంటుంది, 1 lakh బటన్ ఉంటుంది. సో వీటన్నిటిని యూజ్ చేసుకొని మనం ప్రతి నెంబర్ని అట్లీస్ట్ 2 డిఫరెంట్ వేస్లో ఎక్స్ప్రెస్ చేయాల్సి ఉంటుంది. ఇప్పుడు ఇది ఎలా చేయాలో చూద్దాం. ఇక్కడ మనకి ఇచ్చినటువంటి నెంబరు 8,300. ఫస్ట్ దీన్ని మనం ఎక్స్పెండెడ్ ఫామ్లో రాద్దాం. 8 into 1000 plus 3 into 100. అంటే దీన్ని మనం ఎలా అర్థం చేసుకుందాం, 1000 బటన్ని 8 టైమ్స్ క్లిక్ చేసాం, 100 బటన్ని 3 టైమ్స్ క్లిక్ చేసాం. అంటే టోటల్ నెంబర్ ఆఫ్ క్లిక్స్ ఏంటనమాట 8 + 3 11 క్లిక్స్. అప్పుడు మనకి డిస్ప్లేలో 8,300 కనిపిస్తుందని అనుకుందాం. ఇలాంటి ఎక్స్ప్రెషన్స్ మనం అట్లీస్ట్ 2 or more than 2 తయారు చేయాల్సి ఉంటుంది. ఇప్పుడు ఫస్ట్ ఎక్స్ప్రెషన్ తయారు చేద్దాం. ఇక్కడ మ్యాక్సిమం 1000 బటన్స్ని ఎన్నిసార్లు క్లిక్ చేసాం, 8 టైమ్స్. ఇప్పుడు దాన్ని మనం చేంజ్ చేద్దాం. ఫర్ ఎగ్జాంపుల్ ఒక 7 టైమ్స్ క్లిక్ చేసామని అనుకుందాం. 7 into 1000. 1 క్యారీ ఫార్వర్డ్ చేద్దాం. 1 ఇక్కడ క్యారీ ఫార్వర్డ్ అయితే 10 అవుతుంది. ఆల్రెడీ ఇక్కడ 3 ఉన్నాయి కాబట్టి 10 + 3 అంటే 13 అవుతుంది. సో అంటే 13 into 100. అంటే దీన్ని మనం ఎలా అర్థం చేసుకోవచ్చు, థౌజండ్స్ని మనం హండ్రెడ్స్లోకి కన్వర్ట్ చేస్తున్నాం. ఒక 1000లో
10 హండ్రెడ్స్ ఉంటాయని మనకి తెలుసు. ఇప్పుడు నెక్స్ట్ ఎక్స్ప్రెషన్, ఆల్రెడీ మ్యాక్సిమమ్ 1000 బటన్స్ని ఎన్నిసార్లు క్లిక్ చేయొచ్చు, 8 టైమ్స్. సో 8 కానీ ఇప్పుడు మార్చమని చెప్పాం కదా, ఇప్పుడు ఒక 5 టైమ్స్ తీసుకుందాం. మీ ఇష్టమే, ఎన్ని టైమ్స్ అయినా మనం తీసుకోవచ్చు. మ్యాక్సిమం 8 టైమ్స్, 8 కంటే లెస్ టైమ్స్ తీసుకుందాం. చేంజ్ చేయాలి కాబట్టి, డిఫరెంట్ వేస్లో రాయాలి కాబట్టి 5 ఇంటూ 1000. మ్యాక్సిమం 8 ఉన్నాయి. సో ఇప్పుడు 5 తీసుకున్నాం. 5 ఇంటూ 5 క్లిక్స్ ఉపయోగించాం. ఇంకెన్ని ఉన్నాయి ఇక్కడ, 3 క్యారీ ఫార్వర్డ్ చేద్దాం. ఒకటి క్యారీ ఫార్వర్డ్ అయితే 10, మరి 3 కాబట్టి 30. ఆల్రెడీ 3 ఉన్నాయి కాబట్టి 33. సో 33 ఇంటూ 100. అంటే ఇక్కడ మనం 1000 బటన్ని 5 టైమ్స్ క్లిక్ చేసాం, 100 బటన్ని 33 టైమ్స్ క్లిక్ చేసాం. టోటల్ నెంబర్ ఆఫ్ క్లిక్స్ ఎంత అనమాట, 30. ఇక్కడ మనకి ఇచ్చినటువంటి నెంబరు 40,629. సో దీని మొదట మనం ఎక్స్పెండెడ్ ఫామ్ లో రాసాం. ఇలాంటి ఎక్స్ప్రెషన్స్ మనం అట్లీస్ట్ ఒక 2 తయారు చేయాలి. ఫస్ట్ 1 తయారు చేద్దాం. ఇక్కడ 10,000 మనకి మాక్సిమం ఎన్ని ఉన్నాయి, 4 ఉన్నాయి. మనం 4 కానీ లెస్ దాన్ 4 కానీ తీసుకోవచ్చు. అంటే 4 కానీ 3 కానీ 2 కానీ 1 కానీ 0 కానీ మనం తీసుకోవచ్చు. నేను 3 తీసుకున్నాను. సో 3 ఇంటూ 10,000. ఇంకా ఇక మాక్సిమం 4 ఉన్నాయి, నేను 3 తీసుకున్నాను. అంటే ఇంకా 1 మిగిలి ఉంది కాబట్టి 1 క్యారీ ఫార్వర్డ్ చేద్దాం. క్యారీ ఫార్వర్డ్ అయితే 10 అవుతుంది. ఇక్కడ ఆల్రెడీ 0 ఉన్నాయి కాబట్టి 0 + 10 అంటే 10. సో 10 ఇంటూ 1000 అంటే 10,000 మనం థౌజండ్స్లో కన్వర్ట్ చేసామని అర్థం. ఇప్పుడు ఈ 10 ఇక్కడే ఉంచవచ్చు మనం, లేదా క్యారీ ఫార్వర్డ్ చేయొచ్చు. నేను ఇక్కడే ఉంచేసాను. ఇప్పుడు మళ్ళీ ఇక్కడ 100s ఎన్ని ఉన్నాయి, 6 ఉన్నాయి. ఇప్పుడు మనం ఏం చేద్దాం, 6 కానీ లెస్ దాన్ 6 కానీ తీసుకోవచ్చు. అంటే 6, 5, 4, 3, 2, 1, 0 వీటిలో ఏ నెంబర్ అయినా మీరు తీసుకోవచ్చు. నేను 3 తీసుకున్నాను. సో 3 ఇంటూ 100. ఇంకా 6లో 3 వేసేది, ఇంకా 3 గ్యాప్ ఉంది కాబట్టి నీకు 3ని క్యారీ ఫార్వర్డ్ చేస్తే 30 అవుతుంది. ఇక్కడ ఆల్రెడీ 2 ఉన్నాయి కాబట్టి 30 + 2 అంటే 32. సో 32 ఇంటూ 10. ఈ 32ని ఇక్కడే రాసేసుకోవచ్చు, లేదా క్యారీ ఫార్వర్డ్ చేసుకోవచ్చు. నేను క్యారీ ఫార్వర్డ్ చేయకుండా ఇక్కడే ఉంచేసాను. ఇప్పుడు నెక్స్ట్ 9 ఇంటూ 1. సో దీన్ని అలాగే ఉంచేసాను. ఇక్కడ సెకండ్ ఎక్స్ప్రెషన్ ఇప్పుడు మనం తయారు చేద్దాం. ఇక్కడ 10,000 4 ఉన్నాయి. ఇక్కడ మనం ఎన్ని తీసుకోవచ్చు, 4 నుంచి 0 వరకు ఉన్న ఏ హోల్ నెంబర్ అయినా మనం తీసుకోవచ్చు. ఇక్కడ నుంచి క్యారీ ఫార్వర్డ్ 20 వచ్చింది. ఇక్కడ 0 ఉన్నాయి కాబట్టి ఫైనల్గా 20 ఉంటుంది. ఈ 20ని ఇక్కడే వేయచ్చు, లేదా మనం 20 నుండి 0 వరకు ఉన్నటువంటి ఏ హోల్ నెంబర్ అయినా మనం ఇక్కడ వేసుకోవచ్చు. మిగతా దాన్ని ఇక్కడ క్యారీ ఫార్వర్డ్ చేసుకోవచ్చు. నేను 20ని ఇక్కడే వేసేసా. ఇప్పుడు 100s ఇక్కడ ఎన్ని ఉన్నాయి, మాక్సిమం 6. అంటే ఇక్కడ మనం 0 నుంచి 6 వరకు ఉన్న ఏ హోల్ నెంబర్ అయినా మనం తీసుకోవచ్చు. నేను 4 తీసుకున్నాను. సో 2 క్యారీ ఫార్వర్డ్ అవుతుంది. అంటే 20 అవుతుంది. ఇక్కడ ఆల్రెడీ 22. సో 22లో నేను ఇక్కడ వేసేయకుండా ఎన్ని వేసాను, సో 22 అంటే 0 నుంచి 22 వరకు ఉన్నటువంటి ఏ హోల్ నెంబర్ అయినా తీసుకోవచ్చు. నేను 3 తీసుకున్నాను. అంటే ఇంకెంత ఉంది, సో 19 ఉంది. సో 19 ఇక్కడికి వెళ్తే 190 అవుతుంది. సో 190 ప్లస్ ఇక్కడ 9 ఉన్నాయి. అంటే ఇప్పుడు ఎంత అవుతుంది, 199. సో ఫైనల్గా వచ్చిన దాన్ని ఖచ్చితంగా ఇక్కడ మొత్తం వేసేయాల్సి వస్తుంది. ఇంకా క్యారీ ఫార్వర్డ్ చేయడానికి అవకాశం లేదు. ఇక్కడ మనం ఎక్స్పాండెడ్ ఫామ్లో చూసినట్లయితే సో బటన్ క్లిక్స్ ఎన్ని ఉపయోగించో చూద్దాం. ఇక్కడ 4 + 0 + 6 + 2 + 9 అంటే ఇక్కడ మనం 21 బటన్ క్లిక్స్ ఉపయోగించాం. ఇక్కడ చూస్తే 3 + 10 + 3 + 32 + 9. సో టోటల్ 57 బటన్ క్లిక్స్ ఉపయోగించాం. ఇక్కడ చూస్తే 2 + 20 + 4 + 3 + 199. ఇక్కడ 228 బటన్ క్లిక్స్ ఉపయోగించాం. సో దీన్ని బట్టి మీకు ఏం అర్థమై ఉంటుంది, నంబర్ ఆఫ్ బటన్ క్లిక్స్ మినిమం అవ్వాలి అంటే మనం ఎక్స్పాండెడ్ ఫామ్ ఏదైతే ఉందో ఆ ఫామ్లో ఉన్నట్టుగా బటన్స్ని క్లిక్ చేస్తేనే మినిమం నంబర్ ఆఫ్ బటన్స్ క్లిక్ ద్వారా మనం ఈ నంబర్ని డిస్ప్లేలో చూడగలం.